హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే జొన్నగిరిలో ఉన్నాం. చూడండి, జొన్నగిరిలో ఎటు చూసినా కొండలే ఉంటాయి. మనమైతే ఒక కొత్త ప్రదేశంలో ఎత్తుకుతున్నాం. ఎందుకంటే అందరూ వెతికే దాంట్లో ఎత్తుకోకుండా మనం కొత్తగా ఎత్తుకాలన్నమాట. అప్పుడే మనకి ఏదైనా కానీ మంచి స్టోన్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి, మొత్తం అయితే కింబర్ స్టోన్స్ ఇవి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తుంటే వాళ్ళు మాత్రం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. ఇది చూడండి, పూర్తిగా లావాతో ఏర్పడిన గడ్డ అనమాట. ఇది వీటి నుంచి మనకు క్రిస్టల్ అనేది ఏర్పడుతుంది అనమాట. వీటి నుంచి మనకు క్రిస్టల్స్ అలాంటివి ఈ కింబర్ స్టోన్స్ ఏర్పడతాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ స్టోన్ చూసారా? మనకు కొండంచున మనకు ఎక్కువగా ఇలాంటి స్టోన్సే కనపడుతుంటాయి. మనము ప్రతి స్టోన్ నీట్గా చూడాలన్నమాట. అప్పుడే మనకు అనేది చూడండి, ఇది ఇంకా పూర్తిగా తయారైంటే మనకు క్రిస్టల్గా మారనమాట. ఈ స్టోను మనకు క్రిస్టల్గా మారి ఇది కొంచెం పూర్తిగా తయారు కాలేదు కాబట్టి మనకు ఈ స్టోన్ మాదిరిగానే మిగిలిపోయింది. మీరు చూసుకున్నట్టయితే ఇక చూడండి, మొత్తం ఇలాంటి స్టోన్సే. ఈ స్టోన్ చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం మనకు ఇది చూడండి, ఇదల్లా బ్లాక్ స్టోన్గా ఉంది. మన జొన్నగిరిలో వెతకాలంటే ఫ్రెండ్స్, జొన్నగిరిలో వెతకాలంటే ప్రతి స్టోన్ మనకు నీట్గా చూడాలన్నమాట. అప్పుడే మనకి ఏదైనా కానీ కనపడుతుంది. ఇప్పుడు మీకు మంచిగా స్టోన్ చూపిస్తుంది చూడండి. ఇదిగో చూడండి, మీరు ఈ స్టోన్ కన్నా చూసినట్టయితే ఇది మీకు నీట్గా చూపిస్తా చూడండి. ఇది ఫ్రెండ్స్, ఇద్దాం. ఇప్పుడు మీకు నీట్గా కనపడుతుంది. ఇది ఇలాంటి స్టోన్ మనకు ఇట్లాంటి కొంచెం మంచి స్టోన్స్ దొరకాలన్నమాట. ఇదే చూడండి, మనము క్షుణ్ణంగా వెతకాలన్నమాట. మనకు డైమండ్ కావాలి అంటే క్షుణ్ణంగా వెతకాలి. అప్పుడే మనకు ఏదైనా కానీ కనపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతి స్టోన్ చూడండి, మనం ఏదైనా కానీ క్షుణ్ణంగా వెతకాలన్నమాట. మనకు వర్షాలు పడినప్పుడు మాత్రం మంచి స్టోన్స్ బయటపడతాయి. వర్షాలు పడినప్పుడు మనకు మంచి స్టోన్స్ బయటపడతాయి. చూడండి, ఇదల్లా మొత్తము మనకు కింబర్ స్టోన్స్ ఉన్నాయి. చూడండి, ప్రతిదీ మనకు కింబర్ స్టోన్ ఉన్నాయి. ఇదిగో ఈ గడ్డ అనేది మనకు లావాల నుంచి ఏర్పడిన గడ్డ అనమాట. ఇదిగో చూడండి, ఇలాంటి దాంట్లోనే మనకు డైమండ్ ఉండే అవకాశాలు ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే ఈ లావా నుంచి వేడి నుంచి తయారైనది మనకు డైమండ్గా తయారవుతుంది అనమాట. ఇది పూర్తిగా లావాతో గడ్డతో ఏర్పడింది అనమాట. చూడండి, మన కొండ దగ్గరలో అన్నీ ఇలాంటి స్టోన్స్ కనపడుతుంటాయి. పొలాలలో అయితే మనకు ప్రతి స్టోన్ అయితే ఉండదు అంతని. ఒకవేళ ఉంటే మనకు డైమండ్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కొండ దగ్గర మాత్రం మనకు ఏదైనా ఉండొచ్చు అనే అవకాశం. ఎందుకంటే కొండ ప్రాంతాల దగ్గర జనాలు వెతికే అవకాశాలు ఉండవు ఎక్కువ. ఎందుకు పొలాలను ఎత్తుకుతుంటారు జొన్నగిరిలో అయితే. మనమైతే కొండ ప్రాంతాల దగ్గర ఎతికినామంటే మనకి ఏదైనా దొరికే అవకాశాలు ఉంటాయి. చూడండి, మనము ప్రతి స్టోన్ను నీట్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. అప్పుడే మనకు స్టోన్స్ అనేది మనకు డైమండ్ అనేది స్టోన్ రూపంలో ఉంటుంది అనమాట. ఇక చూడండి, నేనైతే ఫ్రెండ్స్ మొత్తానికైతే సింగిల్గా వెతుకుతుంటాను అనమాట. ఎందుకంటే మనకు మీకు నేను మన ఛానల్ ద్వారా చూపించేది ఏంటంటే గుంపులుగా వెతకకుండా సింగిల్గా వెతుకుతూనే మనకి ఏదైనా కానీ దొరికే అవకాశాలు ఉంటాయి. మనం ప్రతి స్టోన్ క్షుణ్ణంగా చూడాలన్నమాట. అప్పుడే మనకు ఏదైనా కానీ దొరికే. ఇక చూడండి, ఈ స్టోన్ చూసారా? ఇదిగో ఇది చూడండి, ఈ స్టోన్ చూడండి, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇది ఈ స్టోన్ వచ్చేసి మనకు చాలా డిఫరెంట్గా ఉంది.
స్టోన్ వచ్చేసి మనకు చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, చూసారా, ఇట్లాంటి మంచి స్టోన్స్ మనకు దొరుకుతాయి అన్నమాట. మనకు జొన్నగిరిలో ఇక్కడ చూడండి, ఈ కొండ ప్రాంతాల దగ్గర మనకు రావాలన్నమాట. కొండ అంచు ఎక్కువ జొన్నగిరిలో కొండలు కూడా ఉన్నాయి. మీరు ఆ కొండలు అంచుకున్న ఎతికినారంటే మనకు దొరికే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ స్టోన్ చూసారా ఎంత బాగుంది ఇది. ఇట్లాంటి స్టోన్స్ మనకి ఎక్కువగా కొండ దగ్గర దొరుకుతుంటాయి. అదేవిధంగా పొలంలో కూడా వెతకాలి, అలాగని మనం కొండ దగ్గర కూడా వెతకాలి. ఎందుకంటే కొండ దగ్గర ఎవరు వెతకాలడే ఉండరు అనమాట. ఎందుకంటే మనం ప్రతి చోట వెతకాలన్నమాట. అప్పుడే మనకు డైమండ్ అనేది కనపడుతుంది. ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది. కొంచెం ఇలాంటి స్టోన్స్ కనపడినప్పుడు మనకు వెతకాలనే ఆశ మాత్రం పుడుతుంది ఫ్రెండ్స్. ఇంకా కొత్త వాళ్ళు మాత్రం మర్చిపోవద్దు, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలి, తప్పదు. మీరు సబ్స్క్రైబ్ లైక్ చేసినట్టయితే మన వీడియోలో చాలా వస్తాయి అన్నమాట. మీరు ఓన్లీ డైమండ్ గురించే కాదు, నేను ఏదైనా పురాతన వస్తువులు, పురాతన గుళ్ళు కానీ పురాతన కట్టడాల గురించి కూడా వివరించడం జరుగుతుంది మన ఛానల్లో. మీరు మాత్రం మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి, మర్చిపోవద్దు. ఇక చూడండి ఎంత మంచి స్టోన్ దొరికిందో. స్టోన్ అయితే చూడండి ఎంత బాగుంది ఇది. నేను ఇక్కడ స్టోన్ కానీ చూస్తే పూర్తిగా మనకు చూడండి ఎట్లుందో. ఇది ఫ్రెండ్స్, మీరు మాత్రం ఒక లైక్ మాత్రం చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. ఇది చూడండి ఫ్రెండ్స్, మనం ఇది వెతకంగా ఇట్లాంటి స్టోన్స్ దొరికిందనమాట. మీరు వెతకడం అయితే మానొద్దు, వెతకండి, ప్రతి చోట వెతకాలి. ఇక్కడ చూడండి ఈ స్టోన్ ఎంత బాగుందో. ఇట్లాంటి స్టోన్ వెతకాలి మనం ఖచ్చితంగా. ఇట్లాంటి స్టోన్ దొరికినప్పుడే, ఇది క్రిస్టల్కి సంబంధించిన స్టోన్ అయితే కాదు ఇది మొత్తానికి. ఇదేముందంటే ఇది ఒక డిఫరెంట్ స్టోన్. వీటిలో క్రిస్టల్ కొంచెం తక్కువ ఉందన్నమాట క్వాలిటీ. ఇది డిఫరెంట్ స్టోన్ అనమాట. ఇది వచ్చేసి మనకు చాలా డిఫరెంట్ స్టోను. మీరు మాత్రం ఫ్రెండ్స్, లెంత్ ఒక వీడియో ఎక్కువ అవుతుంది కాబట్టి మరొక వీడియోతో మీ ముందుంటాను. మీరైతే ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేసుకోండి, మన ఛానల్ మాత్రం సపోర్ట్గా ఉండండి. మరి ప్రతిసారి ఎందుకు చెప్తున్నట్టే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటారని, ఓకేనా. చూడండి ఒకసారి మళ్ళీ ఈ స్టోన్ నీట్గా. నేను ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో, అందువలన ఇదైతే మనం ఇది కానీ డైమండ్ కానీ అయితే ఎంత బరువు ఉందంటే ఒక 1/2 కిలో మాత్రమే ఉంది. ఒకవేళ ఇది డైమండ్ అయితే మనకి ఎంత వస్తుందంటే ఒక 70-80 లక్షల దాకా వస్తుంది మనకి. ఇదైతే 1 కోటి 2 కోట్లు కూడా రావచ్చు, అంత బరువు ఉందన్నమాట ఇది. ఇట్లా మీరు మాత్రం పూర్తిగా క్షుణ్ణంగా వెతకండి, టైం వేస్ట్ చేసుకోవద్దు, ఓకేనా. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు ప్రతిదీ మన ఛానల్ ద్వారా చూపించడం జరుగుతుంది.